ఇది మెటోప్రోలాల్ గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు. మెటోప్రోలాల్ చాలామంది గుండె సమస్యలకు డాక్టర్లు రాసే కామన్ మందుల్లో ఇదొకటి. సింపుల్గా చెప్పాలంటే ఇది మీ హార్ట్కి ఒక వాల్యూమ్ కంట్రోల్ లాంటిది. ఒత్తిడిని తగ్గించి గుండె కొంచెం ప్రశాంతంగా పనిచేసేలా చేస్తుందన్నమాట. మరి దీని కథేంటో చూద్దాం. మొదటది దీని పనిచేసే తీరు. ఇది చాలా స్మార్ట్ డ్రగ్ అండి. అంటే శరీరంలో వేరే భాగాల్ని పెద్దగా డిస్టర్బ్ చేయకుండా నేరుగా గుండె వేగాన్ని కంట్రోల్ చేసే రిసెప్టార్ల మీదే టార్గెట్ పెడుతుంది. అందుకే దీన్ని కార్డియో సెలెక్టివ్ బీటా-1 బ్లాకర్ అంటారు. దీనివల్ల డయాబెటీస్ ఉన్నవాళ్లకి ఇది చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే కొన్ని పాత బీటా బ్లాకర్లాగా ఇది లో షుగర్ లక్షణాల్ని దాచిపెట్టదు. రెండోది, ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ మందు అందరికీ కాదు. ముఖ్యంగా గుండె వేగం మరీ తక్కువగా ఉండే బ్రాడికార్డియా లేదా కొన్ని రకాల హార్ట్ బ్లాక్ ఉన్నవాళ్లు దీన్ని అస్సలు వాడకూడదు. ఆస్తమా ఉన్నవాళ్లు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పెద్దవాళ్లు వాడేటప్పుడు డాక్టర్ సలహా కంపల్సరీ. ఇక చివరగా మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం, అప్పుడప్పుడు తలనొప్పి, పీడకలలు లాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. కానీ అంతకన్నా ముఖ్యంగా మీరు వేరే ఏవైనా మందులు వాడుతుంటే ఆ విషయం మీ డాక్టర్కు తప్పకుండా చెప్పండి. ఎందుకంటే సిమెటిడిన్ లాంటి కొన్ని మందులు దీని ఎఫెక్ట్ను మార్చేస్తాయి. సో సింపుల్గా చెప్పాలంటే మెటోప్రోలాల్ గుండె జబ్బులకు ఒక ఎఫెక్టివ్ మెడిసిన్, కానీ దీన్ని ఎప్పుడూ సరైన డాక్టర్ గైడెన్స్తోనే వాడాలి.